ఏఎన్ఆర్ కళాశాలలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఏఎన్ఆర్ కళాశాలలో ఘనంగా ఏఎన్ఆర్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఎన్ఆర్ పుట్టిన గుడివాడ రావడం తనకు ఎంతో భావోద్వేగంగా ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ఏఎన్ఆర్ స్థాపించిన సంస్థలు తనకు ఎప్పుడూ ప్రత్యేకమైనవని నాగార్జున పేర్కొన్నారు. ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం 2 కోట్ల రూపాయలను ప్రకటించారు. ప్రపంచం గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన అక్కినేని మన గుడివాడ వాసి కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. నాగార్జున ప్రకటించిన 2 కోట్లు విద్యార్థులకు ఉపయోగపడేలా సద్వినియోగం చేస్తామన్న ఎమ్మెల్యే రాము. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము. అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు. వైఎల్పి గారు నాకు శ్రేయోభిలాషులు, మిత్రులు. ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే యలమంచిలి శివాజీ గారు, ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. గారు పద్మనాభ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, ఇలా ఎంతోమంది చెప్పడానికి ఎంతో మంది ఉన్నారు. ఇక్కడే కాదు, ఇంటర్నేషనలీ నేషనలీ దేశమంతా ఇక్కడ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు. ఇక్కడ నేను కోరుకునేది, ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి. అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని, అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి రమ్మంటాం, థ్యాంక్ యూ అండి. నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు, అంటే 2 crore rupees ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్నీ ఏఎన్ఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్గా చేద్దామని. నాన్నగారు ఎప్పుడో ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు. సో అందుకని అది ఇవ్వాలని నేను యాక్చువల్గా చెప్పాలి అంటే, ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు, నా శ్రీమతి అమల, మీ అందరికీ హలో చెప్పమని చెప్పి, ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా, ఏదన్నా తీసుకెళ్తారా అని చెప్పింది. ఇవాళ గుడివాడంతా మంచి సందడిగా ఉంది. ఎప్పుడూ లేనంత సందడి వచ్చింది. కింగ్ నాగార్జున మా టైంలో ఆయనకుండే ఫ్యాన్స్, ఆయనకుండే క్రేజు తట్టుకోలేనంత ఉంది. అంతకుముందు మన ప్రియతములు, మన గుడివాడ నివాసి, మన రామాపురంలో పుట్టి
ప్రపంచం గర్వించదగ్గ నటుల్లో ఎదిగిన మన అక్కినేని నాగేశ్వరరావు గారు, మన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన ఇందాక చెప్పారు చదువుకోపోయినా కానీ జనాలందరికీ చదువు కావాలి అనే చదువు మీద ఆసక్తి ఉండి ఎన్నో రకాల, నేను ఏఎన్ఆర్ కాలేజ్ ఒకటే అనుకుంటున్నాను, ఇప్పుడే తెలిసింది అన్ని కాలేజీలకి డొనేట్ చేసి అన్ని యూనివర్సిటీలకు కూడా డొనేట్ చేసి, అంటే ఆయనకి ఎంత మమకారం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి వ్యక్తి ఆయన ఏఎన్ఆర్ కాలేజీకి, సార్ ఏఎన్ఆర్ కాలేజీకి ఆయన డొనేట్ చేసిన డబ్బులు ఒకటే కాదు, ఆయన పేరు కూడా ఇక్కడ డొనేట్ చేశారు. ఎందుకంటే ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నామని చెప్పుకుంటాం, మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఆయన పేరు ఇంకా ఇంకా పెద్ద పేరు తీసుకొచ్చింది ఈ కాలేజీకి. అలాగే గుడివాడకి కూడా సార్, మీరు అంతటి మహానుభావులి పుత్రులుగా మీరు ఇక్కడికి రావటం మీకు నిజంగా గుడివాడ చేసుకున్న అదృష్టాల్లో 2 అదృష్టాల్లో ఒకటి అన్న నందమూరి తారక రామారావు గారు అయితే, 2 అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ గుడివాడకి అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఇదే చెప్పుకుంటాం, ఎక్కడ ఏంటి గుడివాడ అంటే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు పుట్టిన గడ్డ అని చెప్పేసి అంత స్ట్రాంగ్గా చెప్పుకుంటుంటారు. మాకు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటి గర్వాన్ని మేము మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ మీరు ఇచ్చిన 2 కోట్ల రూపాయలకి మీకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. అది నాగేశ్వరరావు గారు ఇచ్చిన 1,00,000 రూపాయలు ఎంత సద్వినియోగం అయినాయో అంతలా సద్వినియోగం అయ్యేటట్టుగా మేనేజ్మెంట్ మేమందరం కూడా వైఎల్పీ గారు అందరం కూడా కలిపి పనిచేస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సార్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ సార్. మీరు వస్తున్నారనే 18 కేజీలు తగ్గినా కానీ నేను ఏమాత్రం అనట్లేదు మీ ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.